కలిగినటువంటి విపత్తు నుంచి మిమ్మల్ని ఉద్ధరించాలి అంటే లలితాపరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించాలి. అటువంటి స్వరూపం ఆవిర్భవించాలి అంటే ఒక గొప్ప యజ్ఞం ఒకటి మనం చెయ్యాలి. ఆ హోమగుండంలోంచి అమ్మవారు పైకొస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇప్పటికే భండాసురుణ్ణి మోహమునందు ముంచెత్తడానికి ఇద్దరు వనితల్ని సృష్టించారు. కాబట్టి మనం నిశ్శబ్దంగా ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతమునందు కూర్చుని అటువంటి హోమం చేద్దాం రండి అన్నారు. అందరూ వెళ్ళారు. ఒక పెద్ద యజ్ఞగుండాన్ని అక్కడ తయారు చేశారు. కూర్చుని ఇప్పుడు ఆ యజ్ఞగుండంలో అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు కదండి అందులోకి హవిస్సులు ఇచ్చి పిలవడం అమ్మవారిని. ఇప్పుడు ఈ అగ్నిని తీసుకొచ్చి పెట్టడానికి మీరు మొన్న చూశారు, ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతున్నప్పుడు ఆరణి మంధనము అని చేస్తారు. ఇటువంటి అగ్నిని పుట్టించవచ్చు, కానీ పుట్టిస్తే అప్పుడు ఆ అగ్ని ఏ